మనకు మిత్రులెవరు? శత్రువులెవరు? మనకి చాలామంది స్నేహితులుంటారు. చాలా కాలంగా ఎంతో స్నేహం చేస్తాం. కానీ కొంతకాలానికి ఆ శత్రువులే మిత్రులు మిత్రులే శత్రువులవుతారు. శత్రువులు కూడా మిత్రులు కావచ్చు. ఇది సహజంగా జరిగేదే. ఈ శత్రుత్వం గాని, స్నేహం గాని ఎప్పుడూ ఉండదు. మార్పులొచ్చేస్తాయి. కానీ నిజానికి మనకు మనమే మిత్రులం. మనకు మనమే శత్రువులం కూడా. ఇది ఎలా? మన నడత ఎలా ఉండాలి? మనకు మిత్రులు ఎలా అవుతామంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో దేవుని స్మృతిలో, మంచి నడతలో మనం అన్ని ఇతరులకి ఎంతో సహాయంగా, ఇతరుల ఉన్నతి కోరుతూ మనం ఎప్పుడు కూడా ఆహ్, మనం సహాయం చేస్తూ మనం దిద్దుకుంటూ ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఈర్ష్య, అసూయల దగ్గరికి రానివ్వకుండా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మనకు మనమే మిత్రులం. అలాగే దీనికి వ్యతిరేకంగా ఎప్పుడైతే నడిచామో అలాగే మనకే శత్రువులు. ఎలా ఉండాలి? మన మాట ఎలా ఉండాలి? తియ్యగా ఉండాలి, మృదువుగా ఉండాలి, తక్కువగా ఉండాలి. ఆ తక్కువలోనే హితవుగా ఉండాలి. ఎంత పద్ధతిగా ఉండాలి మన మాట. అలాగే నడత కూడా అలాగే ఉండాలి. ఎవరికీ మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. ఇతరుల ఉన్నతిని మనం కోరకపోతే మనకే ఉన్నతి లభించదు. మనకు మాత్రం ఉన్నతి ఎలా లభిస్తుంది? ఇతరుల ఉన్నతిని చూడగలిగితేనే. ఎప్పుడైతే మనకి అహం వచ్చిందో కింద పడిపోతాం. పడేస్తుంది అహం. అలా కాకుండా ఎప్పుడు మనల్ని మనం చేసే పనులు గాని, మనం నడిచే నడతను కానీ గమనించుకుంటూ ఉండాలి. దిద్దుకుంటూ ఉండాలి. మన కర్మల యందు మన గమనిక ఉండాలి. ఏ కర్మలు చేస్తున్నాం? మన కర్మలు దిద్దుకుంటూ పరిశీలించుకుంటూ వెళ్ళాలి. మనం ఇలా నడుచుకున్నప్పుడు ఎప్పుడైతే మనం మంచిగా నడుచుకుంటామో 10 మంది మేలు కోరతామో అప్పుడు మనకు మనమే మిత్రులం. మనమే కాకుండా అందరూ మనకు మిత్రులుగానే ఉంటారు. ఇంకా శత్రువులు దీనికి వ్యతిరేకంగా ఎప్పుడైతే నడుచుకున్నామో మనకు మనమే శత్రువులు. అంతా మన చేతిలోనే ఉంది. మనకు మనమే మార్గదర్శకులం. మనకు మనమే మనం బాగు చేసుకోవడానికి ఇతరులను ఎవరు మనం చెడగొట్టలేరు. మనకు మనమే చెడగొట్టుకుంటాం. బాగు చేసుకోవడం కూడా మన చేతిలోనే ఉంది. ఇది ఇంకో రోజు ఇంకోటి చెప్పుకుందాం.